బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, వారే గురువు దైవం. అదేవిధంగా బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ముగ్గురి స్వరూపం. అదేవిధంగా ఈ మహిళా ధ్యాన మహాచక్రం మూడోసారి జరుపుకుంటున్న సందర్భంలో శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారు, ఆమె ఎట్లంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. వారిద్దరిని చూస్తే ఆది దంపతులు, మనకు దేవుడిచ్చినటువంటి వరం. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ సందర్భాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ సోదరుడు విజయభాస్కర్ రెడ్డి గారు, మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ గారు, మారం శివప్రసాద్ గారు, శ్రీ సాంబశివరావు గారు, శ్రీ రాంబాబు గారు, శ్రీమతి లక్ష్మీ గారు, శ్రీ హనుమంతరాజు గారు, శ్రీమతి జయశ్రీ గారు, శ్రీమతి సౌమ్యకృష్ణ గారు, శ్రీరామ్ గోపాల్ గారు, శ్రీమతి మాధవి గారు, ఇంకా చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా దీనికి అన్ని విధాల సహకరిస్తున్నటువంటి మాస్టర్స్ కానీ పెద్దలకు కానీ అందరూ కూడా నా తరఫున నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన కడతాల్ సర్పంచ్ గారు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, అన్మాస్పల్లి సర్పంచ్గా పనిచేస్తున్నటువంటి మా శంకర్ గారు, అదేవిధంగా ఇప్పుడే మాట్లాడినటువంటి మన ఆమనగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఉపేందర్ గారు. కడతాలు కూడా ఒక చిన్న గ్రామ పంచాయతీ. పత్రిజీ గారు అడుగుపెట్టిన తర్వాతనే ఈ ప్రాంతంలో ఆయన సంకల్పం చేసిన తర్వాతనే ఈ మహేశ్వర మహాపిరమిడు పునాది పడ్డ తర్వాత, దీని నిర్మాణం జరిగిన తర్వాత కడతాలంటే ప్రపంచానికి తెలియజెప్పినటువంటి మహానుభావుడు శ్రీ సుభాష్ పత్రిజీ గారు. ప్రపంచ పటములో ఇలా కడతాలకు ఒక ప్రత్యేక స్థానం వచ్చింది. అది నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక మండల కేంద్రంగా ఉండడం, హైదరాబాద్కు సమీప దూరంలో ఉండడం, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడం నిజంగా మా అదృష్టమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ యజ్ఞం నిరంతరం ఎల్లప్పటికీ కూడా కొనసాగాలి. భూమాత ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, మనమంతా ఉన్నంత వరకు, భవిష్యత్ తరాలు ఉన్నంత వరకు ఈ ప్రపంచానికి గొప్ప సందేశం ఇలా ఆసియా ఖండములనే మన కడతాల్ పిరమిడు ఇలా మొత్తం చాలా పేరు ప్రఖ్యాతులు. ఇంత గొప్ప పిరమిడు ఆసియా ఖండములో ఎక్కలేదు. అది మన కడతాల్లో ఉన్నందుకు కూడా గర్వపడుతున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే 21వ తేదీ నుంచి ఈ రోజు నుంచి 11 రోజులు ఈ మహాయజ్ఞం నిరంతరంగా కొనసాగుతుంది. నేను మొత్తం కూడా రాజకీయంలో ఉన్నప్పటికీ
ప్రపంచ జ్ఞానం తెలిసినప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో అనేక సభలు సమావేశాలు జరగవచ్చు, కానీ ప్రత్యేకంగా ఒక 11 రోజులు మహిళల కొరకు ఇలాంటి గొప్ప సమావేశాన్ని, ఇలాంటి గొప్ప మహాయజ్ఞాన్ని 11 రోజులు మూడవసారి ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు, జరగదు. దానికి కారణం ఇప్పుడే ఇక్కడ పాట పాడుతూ ఆకాశంలో సగం, భూమిలో సగం, ప్రపంచంలో సగం మన మహిళా తల్లులు. వారిని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలి, వారికి కూడా అవకాశం కల్పించాలి. పురుషులతో సమానంగా వారికి కూడా అన్ని రంగాల్లో అధికారం ఇవ్వాలి. వారు కూడా ప్రపంచ జ్ఞానం తెలుసుకోవాలి అనే విషయంలో ఈరోజు మహిళల కొరకు ప్రత్యేకంగా మన కర్తాల్ మహాపిరమిడ్లో మూడవసారి ఈ మహిళా ధ్యాన మహాచక్రాన్ని ఏర్పాటు చేసినందుకు పత్రిజీ గారి దంపతులకు మనం అందరం కూడా రుణపడి ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మనకు 11 రోజులు ఈ మహాయజ్ఞం జరుగుతుంది. ఇప్పుడే విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా, మా శంకర్ చెప్పినట్టుగా, మా లక్ష్మీనరసింహారెడ్డి చెప్పినట్టుగా ఈ సభలు సమావేశాలు ఒక రోజులో అయిపోతాయి. ఎన్ని లక్షల మందితో సభలు పెట్టుకున్నా, రాజకీయ సభలు పెట్టుకున్నా ఒక 4-5 గంటల్లో సమాప్తం అవుతాయి. కానీ 11 రోజులు నిరంతరంగా చేయాలంటే దాని వెంట ఎంత కష్టం ఉంటుందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ 11 రోజులు పడుకోవడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నాన సంధ్యాదులు చేసుకోవడానికి, మనము అదేవిధంగా అల్పాహారం తీసుకోవడానికి, మధ్యాహ్న భోజనానికి, రాత్రి భోజనానికి అనేక రకాలుగా ఎన్ని సౌకర్యాలు, ఎన్ని వసతులు చేస్తే ఈ 11 రోజులు లక్షలాది మందికి చేయగలుగుతామో దాని వెనుక ఎంతమంది కృషి ఉంటుందో, ఎంత త్యాగం ఉంటుందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దీని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా, ఒక సవాలుగా, ఒక ప్రెస్టేజ్గా తీసుకొని చాలామంది చాలా రకాలుగా ఈరోజు ఆరోపణలు చేయడం జరుగుతుంది. అనేక రకాల అనుమానాలు వెలిపుచ్చడం జరుగుతుంది. నాకు కొంతమంది ఫోన్ చేసి, మరి ఇప్పుడు ఒమిక్రాన్ అనేది 3rd వేరియంట్ వచ్చింది, మీరు కడతాల్లో మహిళా ధ్యాన 3వ చక్రాన్ని ప్రారంభిస్తున్నారు, వేలాది మంది, లక్షలాది మంది వస్తారంటున్నారు, ఏ విధంగా కొనసాగిస్తారని చెప్పి నన్ను కూడా ప్రశ్నించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వంలో మేమున్నాం, ప్రభుత్వంలో నేను అంతర్భాగం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, అధికార యంత్రాంగం ఉంది, అన్ని ఏర్పాటు చేసాం. ఒక నెల రోజుల నుంచి ఈ 3వ మహిళా ధ్యాన మహాచక్రాన్ని ఏ విధంగా ప్రారంభించాలి, ఏ విధంగా విజయవంతం చేయాలనే విషయంలో ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్తో సహా ముఖ్యంగా ఎప్పటికప్పుడు మన బ్రహ్మర్షి పత్రిజీ గారితో మాట్లాడుతూ, ట్రస్ట్ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఏ విధమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి చర్యలు తీసుకుంటే ఈ ధ్యాన మహాచక్రం సక్సెస్ అవుతుంది, 11 రోజులు పూర్తిగా విజయవంతం అవుతాయనే విషయంలో అన్ని విధాలు కూడా ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ద్వారా ఏర్పాట్లు కూడా చేయించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే మన సిఐ గారు ఉపేందర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ మరి అన్ని విషయాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి, ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా, సంతోషంగా వచ్చినటువంటి వారు తిరిగి ఇంట్లోకి వెళ్ళే విధంగా మీకు అన్ని విధాల రక్షణ కల్పించడానికి కూడా పోలీస్ యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఫైనాన్స్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రి పెద్దలు తన్నీర్ హరీష్ రావు గారితో వారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనకు మరి ఈ కరోనా విషయంలో ముందు జాగ్రత్త చర్య విషయంలో ఒక మెడికల్ టీంను కూడా ఏర్పాటు చేసి ఎవరికైనా
ఇబ్బంది ఉంటే వారికి కూడా వెంటనే ట్రీట్మెంట్ కూడా చేయడానికి కూడా ప్రభుత్వం ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మొన్న విజయభాస్కర్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదేమైనప్పుడు కూడా మనము దగ్గర ఒక 10 లక్షల మందికి అన్ని విధాల భోజనాలు ఏర్పాటు చేయవలసి వస్తుంది లాస్ట్ వరకు అని చెప్పిండు. ఏ విధంగా చేస్తారని నేను అడిగినప్పుడు చెప్పిండు, అనంతపురం నుంచి ఒక మహానుభావుడు మొత్తం మనకి 11 రోజులకు ఎంతైతే మనము ఫుడ్ ప్రొవైడ్ చేస్తామో సరిపోయినన్ని బియ్యం పంపించడానికి ఒకటే వ్యక్తి ముందుకొచ్చిందని చెప్పినందుకు ఆ విధంగా అనేక మంది దాతలు ముందుకొచ్చి ఎవ్వరు ఇబ్బంది పడవలసిన పలే తప్పకుండా బ్రహ్మర్షి పత్రిజీ గారి సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని మనకు దేవుడు తప్పకుండా సమకూరుస్తాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కఠినమైనటువంటి హృదయం ఉన్నటువంటి వారు కూడా కరిగి మనకు సంపూర్ణంగా సహకరించి దీన్ని విజయవంతం చేయడానికి వారు కూడా ఎక్కడున్నప్పుడు కూడా వారు కూడా సహకరిస్తారని నేను విజ్ఞప్తి చేసుకుంటూ, మరి దేశవ్యాప్తంగా అనేక మంది, ఎందుకంటే ఈరోజే ప్రారంభమైంది, మనకు ఉన్నటువంటి ఛానల్స్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ పత్రికలో కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈరోజు ప్రపంచానికి మొత్తం కూడా ప్రచారం జరుగుతుంది. అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి కూడా మన ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చినటువంటి వారిని మన కుటుంబ సభ్యుల మాదిరిగా మన బిడ్డల మాదిరిగా, పెద్దలైతే మన తండ్రుల మాదిరిగా, అక్కలైతే అక్కల మాదిరిగా, చెల్లెలైతే చెల్లెల మాదిరిగా మన ఆడబిడ్డలను కూడా ఆదరించి వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి మా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైతే మా ప్రజాప్రతినిధులు ఉన్నారో వారితో పాటు మా పార్టీ నాయకులు ఉన్నారో పార్టీ రహితంగా నేను అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ కూడా సహకరించి ఈ మహాయజ్ఞాన్ని పరిపూర్ణం చేయవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని నేను ఒకసారి తెలియజేసుకుంటూ, ఈ 11 రోజులు రాజకీయంగా మాకు కూడా అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఉదయము సాయంత్రము తప్పకుండా నేను కూడా అటెండ్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి మీ సలహాలు మీ సూచనలు తీసుకొని మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా స్పందించి అన్ని విషయాల్లో తోడ్పాటును అందిస్తానని కూడా ఒక్కసారి మనవి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ, ధ్యానం అంటే విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చారు 11 రోజుల్లో ఉండడానికి. అందరూ చెప్పినట్టు ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎవరికి వారు తన బాధ్యతని, ఈ యొక్క అందరి ధ్యానం యొక్క బాధ్యతని వాళ్ళు తీసుకొని ఈ చక్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే కృషి చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మూడోది ఇది ఎంతో అద్భుతంగా జరుగుతుంది మీ అందరి సహకారంతోనూ కూడా. ట్రస్ట్ మెంబర్లు అందరూ కూడా కూడి వాళ్ళ యొక్క సహకారంతో మనం ఇవాళ ధ్యాన మహాచక్రం, మహిళా ధ్యాన మహాచక్రం 3 జరుపుకుంటున్నాం. ఆరంభమైంది. ఈ రోజు నుంచి 11 రోజులు అద్భుతమైన ధ్యానం. పొద్దున 6 గంటల నుంచి 8 గంటల వరకు ధ్యానం అద్భుతంగా మనం చేసుకుందాం. ఆ ధ్యానంలోనే మనకి ఎంతో 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 మనం ఎదుగుతాము. ఆ ధ్యానం అంటే ఆ మ్యూజిక్ తోటి మనం ధ్యానం చేస్తుంటే మనమే మర్చిపోతాము. అంత అద్భుతంగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రాతకాలంలో ధ్యానం మాత్రం ఎవరు మిస్ చేయొద్దు. తదుపరిగా సాయంత్రం కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. పొద్దున కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఏది మిస్ అవ్వద్దు. 5 నుంచి 8 దాకా మార్నింగ్. సో మన బృందం, మన మ్యూజిక్ బృందం అంతా మనది మీకు అందరికీ తెలుసు, పాత వాళ్ళకి. సో ఈసారి చాలామంది కొత్త వాళ్ళు మన దగ్గరికి వచ్చారు.
ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇది పిరమిడ్ అని అంటే ఏంటో చూడడానికి వచ్చారు. పిరమిడ్ అద్భుతాన్ని ప్రదర్శన జరుగుతోంది మన దాంట్లో. మారం శివప్రసాద్ గారు చాలా కృషి చేసి ఆ యొక్క పిరమిడ్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. బాలకృష్ణ గారు వీళ్ళిద్దరూ అండ్ చంద్ర మారం గారి వైఫ్, ఆవిడని మర్చిపోవద్దు ఎందుకంటే ఆవిడ చాలా చేసింది. కనుక వీళ్ళందరూ కూడా పట్టుబట్టిన విక్రమార్కుల్లాగా కూర్చొని ఆ పిరమిడ్ని పూర్తి చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా ఎప్పుడైతే వీలుంటే అప్పుడు మీరందరూ అక్కడికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 3వ ధ్యాన మహాచక్రంలో మనం అందరం కలుసుకోబోతున్నాం 11 రోజులు. ఈ 11 రోజులు అనంతమైన జ్ఞానాన్ని మనం తీసుకుంటాం. అనంతమైన ధ్యానం చేస్తాం. అనంతంగా అందరితో పంచుకుంటాం అందరి అనుభవాలు. మనమంతా కలిసి జీవిస్తాం, కలిసి భోంచేస్తాం, కలిసి పడుకుంటాం. 11 రోజులు ఇంతకన్నా అదృష్టం ఏమిటి? 11 రోజులు ఏకదాటిగా కలిసి పడుకోవడం, కలిసి భోంచేయడం, కలిసి ఉండడం, ఇది ఎక్కడా జరగదు. ముఖ్యంగా పిరమిడ్ పూర్తయిపోయింది. అందరూ సమయం దొరికినప్పుడల్లా పిరమిడ్కి పోయి అక్కడ కూర్చొని ధ్యానం చేసి గంటలు ధ్యానం చేసి రావాలి. సమయం ఎంత ఉపయోగించుకుంటే పిరమిడ్లో అంత గొప్ప. నిద్రపోవడానికి ఎవరు రాలేదు ఇక్కడికి, అందరూ ధ్యానం చేయడం కోసం వచ్చారు. రాత్రి నిద్రపోకుండా ధ్యానం చేయండి. చక్కటి విందు భోంచి చేయడము, పోయి పిరమిడ్లో కూర్చోవడము, లేకపోతే ఇక్కడ ఆస్వాదించడము, మళ్ళీ భోంచేయడము, మళ్ళీ పిరమిడ్ లోపలికి వెళ్ళడం. రాత్రంతా ధ్యానం చేసుకోవడం. ఇది మన దినచర్య ఈ 11 రోజులు. ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. శ్రీ జైపాల్ యాదవ్ గారు మాకు అన్ని విధాల రక్షగా ఉన్నారు. మనకి శ్రీ జైపాల్ యాదవ్ గారు శ్రీరామ రక్ష. వారి ఇంతవరకు ఏ కరోనా కూడా ఇక్కడ రాలేదు, ఈ దరిదాపుల్లో రాలేదు. మనమంతా నిశ్చింతగా ధ్యానం చేసుకోవచ్చు. స్థానిక అనుమాసపల్లి సర్పంచ్ గారు, కడతాల సర్పంచ్ గారు, అలాగే మన సిఐ గారు, ఆమన్గల్ సిఐ గారు, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ప్రజాప్రతినిధులు, వాళ్ళందరి శ్రీరామ రక్ష మనకుంది. ఇంకా మనకేం కావాలి? మనకు కావలసిన రక్ష అంతా ఉంది. వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు మనల్ని. ఇక్కడికి వచ్చిన వందలాది వేలాది మందిని కంటికి
కన్నురెప్పలా చూసుకుంటారు వాళ్ళు. మనం నిశ్చింతగా ధ్యానం చేసుకోవచ్చు, భారం వారి మీద వేసేసి. అయినా కూడాను మనం ఆ భారం మనం మొయ్యాలి కాస్త. మన జాగ్రత్తతో మనం ఉందాం. మన జాగ్రత్తతో మనం ఉంటూ అజాగ్రత్తగా లేకుండా అప్పుడు వాళ్ళ మీద భారం వేస్తే అది సరిగా సరిపోదు. ఇంతమంది ఇక్కడ వచ్చిన చోట సామూహిక ధ్యానం ఉంటుంది, సామూహిక భోజనం ఉంటుంది, అంతా సామూహికం కనుక మనం తగిన జాగ్రత్తలు తీసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, let us take precautionary measures as per government rules, as per our own rules. మన జాగ్రత్తలో మనం ఉందాం. ఆ పైన అంతా ధ్యాన ఇచ్ఛ. ధ్యానం అంతా చూసుకుంటుంది. ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగ కారణి, సత్యజ్ఞాన ప్రసాదిని. అన్ని సమస్యలను ధ్యానం పరిష్కరిస్తుంది. ఏ సమస్య వచ్చినా అసలు రాదు, వచ్చినా పోతుంది. మనం చక్కగా ఈ 11 రోజులు సజావుగా చేసుకుంటాం. మన ట్రస్ట్ మెంబర్లు అందరూ కూడాను ఎంతో కష్టపడి రాత్రింబనక పగలనక కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ట్రస్ట్ మెంబర్లందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఈసారి మన పిరమిడ్ అయిపోయింది. మన పిరమిడ్ని లోకానికి అంకితం చేస్తున్నాం.